వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఇక ఋతుపవనాలు తాకిన తర్వాత కురుస్తున్నటువంటి మొదటి వానలకి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. కర్నూలు జిల్లాను వానలు ముంచెత్తాయి. పలు చోట్ల భారీ వర్షాలు కురవటంతో వాగులు పొంగి పొర్లాయి. హలాహర్విలో నడుము వంక వాగు పొంగింది. ఇక దీంతో పలు ప్రాంతాలకి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. జాతీయ రహదారి 167 మీద వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. ఇక వాగు పొంగటంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఇటు ఆలూరు గుంతకల్ ప్రధాన రహదారి మీద కల్లి వంక వాగు కూడా అదే విధంగా పొంగి పొర్లుతోంది. బళ్ళారి కర్నూలు మార్గంలో వందల వాహనాలు నిలిచిపోయాయి ఈ వాగు పొంగి పొర్లటంతో. ఇక వర్షాకాలం మొదలైందంటే వాగులు వంకలు పొంగటము, కట్లు తెగటము ఇవన్నీ కూడా జరుగుతాయి. అదే సమయంలో నిర్లక్ష్యంగా కూడా కొంతమంది దూసుకుపోయి వెళ్ళేటువంటి వారు ఉంటూ ఉంటారు. ఇక వారికి సూచనలు చేస్తున్నారు. ఈ విధంగా నీటి ప్రవాహం ఉన్నప్పుడు తక్కువ అంచనా వేసి ఆ నీటి ప్రవాహాలను దాటే ప్రయత్నాలు చేయొద్దంటూ అధికారులు ముందుగానే సూచిస్తూ ఉన్నారు. ఇక్కడ ఆగిపోయినాము. రాత్రిలో వచ్చేబడి బ్రిడ్జిల మీద మధ్యలో ఆగిపోయినాము. వచ్చేబడి కార్లు కూడా కొన్ని బయట కొట్టుకుపోయినాయి. లేకపోతే పడిపోయింది. మధ్యలో ఆగిపోయినాం. మన పరిస్థితి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఏదైనా బ్రిడ్జి ఎత్తుకొచ్చిరమా మరమ్మతు చేస్తే బాగుంటాయి. ఇంకో పేరు సార్, ఈ పేరు సార్ నాకు ఆనందం. ఇక్కడ ఆలూరుకి బిల్డర్ మధ్యలో వంక పట్టుకుంది. వంక ఇది అయిపోయింది. హైదరాబాద్ నుంచి తెల్లవారుజాము 4:30 వచ్చినాము. 4 నుంచి ఇంతవరకు వర్షం వాన తగ్గలేదు, వంకలు తగ్గలేదు. 3 వంకలు పట్టుకున్నాయి. 3 వంకలు బంద్ అయిపోయి మోరీలు పట్టుకొని ఇది అయిపోయినాయి. దీన్ని ఎవరో ఏ నాటకైనా వర్షం వచ్చినప్పుడు ఎవరు పట్టించుకుంటూ లేరు. హైదరాబాద్ నుంచి ఉరుకొండకు పోవాలని చెప్పి వచ్చినాము. ఇక్కడ ఆలూరు యువతలు నిలబడినాం. ఆలూరుకి బిల్డర్ మధ్యలో ఇది 70 సంవత్సరాలు అయింది. ఎవరైనా ఇంతవరకు 80 గంటల వంకరకి పట్టించుకునే నాటకాలు లేకుండా అట్లా అయిపోయినారు. 2-3 కానీ అప్పుడు చనిపోయినారు. ఒక లారీ కానీ కొట్టిపోయింది, జీవులు కొట్టిపోయినారు. అప్పుడు 20 years బ్యాకే ఇది అయింది. అది అప్పటి నుంచి కానీ ఇప్పుడు ఎవరు పట్టించుకోవడం లేదు. దీనికి ఎవరు దాన్ని బాధితులు. మీ పేరండి? గురప్ప. ఈ అంశం గురించినటువంటి డీటెయిల్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అడిగి తెలుసుకుందాం. కిషోర్, ఈ వర్షాలకి వాగులు వంకలు పొంగి పొర్లుతూ కూడా ఇక వాహనాలకైతే తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నట్లు తెలుస్తుంది. ఇక ట్రాఫిక్ జామ్ అంటే వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? గత అర్ధరాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు కర్నూలు జిల్లాలో వాగులు వంకలు పొంగి పొందుతున్నాయి. ఆలహరి సమీపంలో నడుమ వంక వాగు ఉధృతంగా ప్రవేశించడంతో ముఖ్యంగా ఆలూరు గుంటకల్ ప్రధాన రహదారిపై వాహనాలు రాకపోకలను నిలిచిపోయిన పరిస్థితి. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆలూరు గుంటకల్ వైపు వెళ్లే రహదారిపై ఉన్నటువంటి కల్లి వంక వాగు కూడా ఉచితంగా ప్రవేశించడంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వాగు దాటేందుకు కొంతమంది యువకులు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్న పరిస్థితి కనపడింది. ఎందుకంటే వాగు ఉధృతిని అంచనా వేయలేక ఎవరైనా ఈ విధంగా రోడ్డు దాటే ప్రయత్నం చేస్తే ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోవాల్సి వస్తుందని చెప్పి అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే ఇటు బళ్ళారి కర్నూలు మార్గంలో కూడా వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వందలాది వాహనాలు రహదారులపై నిలిచిపోయిన పరిస్థితి. మొత్తంగా కూడా గత అర్ధరాత్రి నుంచి కురిసిన వర్షాలకు మొత్తం వాగులు వంకలు అన్ని కూడా పొంగి పొందుతున్నాయి. అయితే ఈ చిన్నపాటి వర్షాలకే వాగులు పొంగుతున్నప్పటికీ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఉన్న సమస్యలను స్థానిక ప్రజాప్రతినిధులు ఎవరు పట్టించుకోవడం లేదు అంటూ కూడా కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అలాగే చూసుకున్నట్లయితే కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వద్ద కూడా పూర్తి స్థాయిలో కూడా అర్ధరాత్రి కురిసిన వర్షానికి వాగులు వంకలు పొంగి పొందుతున్నాయి. గోనగండ్ల మండలం అగ్రహారం, ఎమ్మిగనూరు మండలం కలివెళ్ల నందవరంలో కూడా వాగులు వంకలు పొంగి పొందుతున్నాయి. మొత్తంగా కూడా చూసుకున్నట్లయితే కర్నూలు పశ్చిమ ప్రాంతమైనటువంటి ఆదోని డివిజన్ లో ఈ భారీ వర్షాల నేపథ్యంలో ప్రజాజీవనం మొత్తం కూడా అస్తవ్యస్తమైంది. రోడ్లు అన్ని కూడా జలమయమని మనం చెప్పుకోవచ్చు. రైట్, ఇక కొన్ని సూచనలు కూడా చేస్తూ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మనం జనరల్ గా కూడా ఇలా వాగులు వంకలు పొంగి పొర్లినప్పుడు కూడా ఆ ప్రవాహాన్ని అంచనా వేయలేక దాటే ప్రయత్నం చేస్తారు. ప్రమాదాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇటువంటి ప్రమాదాలు వీటికి సంబంధించి అధికారులు అసలు ఎటువంటి సూచనలు చేస్తున్నారు ఏంటి? అయితే నిన్న అర్ధరాత్రి కురిసినటువంటి వర్షానికి వాగులు వంకలు పొంగాయన్న సమాచారం తెలుసుకున్న వెంటనే స్థానిక పోలీసులు ఆ ప్రాంతాలకు చేరుకున్నారు. రాకపోకలను పూర్తిగా నిలిపేసిన పరిస్థితి. ఎవరైనా కూడా దూకుడుగా నీటి ప్రవాహంలో ముందుకు వెళ్ళిపోవచ్చు అన్న కోణంలో వాహనాలను నీళ్ళలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తే వారందరినీ కూడా నిర్వహిస్తున్నారు.
ఉధృతి అధికంగా ఉంటుంది. మీరు అంచనా వేయలేరు. కాబట్టి ప్రజలెవరు కూడా వాగులు దాటే ప్రయత్నం చేయొద్దు. ప్రతి చోట అంటే ఎక్కడైతే వాగులు వంకలు పొంగిపోయినాయో రహదారుల మీద ఆ ప్రాంతాలంతా కూడా ఎవరు కూడా నీళ్ళల్లో దిగవద్దు, జాగ్రత్తగా వహించండి. వాగు ఉధృతి తగ్గిన వెంటనే రాకపోకలు కొనసాగించవచ్చు అంటూ కూడా పోలీసులతో పాటు ఇటు రెవెన్యూ సిబ్బంది కూడా వారిని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు ముందస్తుగా అలర్ట్ అయ్యారని మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిషోర్. థ్యాంక్ యూ. ఇక కర్నూలు జిల్లాని వానలైతే ముంచెత్తాయి. ఇప్పటికే భారీ వర్షాలు కురవడంతో వాగులు వంకలు పొంగి పొర్లుతూ ఉన్నాయి. అలానే హరిహర్విలో నడుమ వంక వాగు పొంగింది. మరొక వైపు చూసుకుంటే ఇక్కడ జాతీయ రహదారి 167 మీద పొంగి ప్రవహిస్తూ ఉంది వాగు. ఇక దీంతో కూడా వాగు పొంగటంతో జాతీయ రహదారి మీద రాకపోకలు నిలిచిపోయాయి. ఆలూరు గుంతకల్ ప్రధాన రహదారి మీద కల్లి వంగి వాగు ప్రవహిస్తూ ఉంది. దీంతో బళ్ళారి కర్నూలు మార్గంలో వందల వాహనాలు నిలిచిపోయాయి. ఈ విధంగా కూడా ఇక వాహనాలు పూర్తిగా నిలిచిపోవడంతో అయితే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా అక్కడ గ్రామాల నుంచి బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఇక వాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నప్పటికీ కూడా సరిగా అధికారులు వీటి మీద చర్యలు తీసుకోవటం లేదు. ఎవరు కూడా పట్టించుకోవటం లేదు. గ్రామంలో ఉన్నటువంటి వారైనా కానీ సరిగ్గా పట్టించుకోవటం లేదు. అందుకే ఈ రకమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయంటూ కూడా వారందరూ వాపోతూ ఉన్నారు. మరొక వైపు అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా అంటే వాగు పొంగి పొరటానికి చుట్టానికి ప్రశాంతంగా ఉంది, రోడ్డు కొంచెం కనిపిస్తుందని చెప్పి మీరు కొంత ముందుకు వెళ్ళారంటే ఆ నీటి ప్రవాహంలో కొట్టుకొని వెళ్తారు. ఉధృతి అనేది ఎప్పుడు కూడా అంచనా వేయటం చాలా కష్టం అంటూ కూడా ఇటు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు.